హాయ్ అండి, అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు నేనైతే మన తిరుపతిలో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి అయితే వచ్చేసాను. ఈ టెంపుల్ వచ్చేసి చాలా పెద్ద టెంపుల్ అండి. ఇస్కాన్ టెంపుల్స్ చాలా ఉన్నాయి తిరుపతిలో, కానీ అన్నిటికన్నా పెద్ద టెంపుల్ అనమాట. మీరు కూడా చూసేసేయండి. నేనైతే మార్నింగ్ అయితే దర్శనానికి అయితే వచ్చాను. అస్సలు హెవీ రష్ అనమాట. ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా అస్సలు రాలేము. ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో అయితే టైంలో అయితే నేను టెంపుల్కి అయితే వచ్చాను. ఇదో మీరు కూడా చూసేసేయండి. ఇదేనండి ఇస్కాన్ టెంపుల్. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కంపల్సరీ వచ్చి ఒకసారి దర్శనం చేసుకోండి. ఇదంతా టెంపుల్ ఎంట్రన్స్ అండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో టెంపుల్ అయితే. మామూలుగా అయితే లేదు. ఇంకా నైట్లో అయితే బృందావనంలో శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడో అలాగే ఉంటుంది అన్నమాట టెంపుల్. ఇంకా నేనైతే దర్శనానికి అయితే వెళ్తున్నానండి. ఎలాగైనా ఈరోజు స్వామివారిని దర్శనం చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను. చూడండి శ్రీకృష్ణుడు, కన్నయ్య చూడండి ఎంత అందంగా ఉన్నాడో. క్యూట్గా రాధాకృష్ణులు, గోపికలు, అస్సలు ఇంకా మాటలు అయితే చెప్పలేను. ఇంకా మీరు కూడా చూసేసేయండి. ఇంకా నాకైతే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి. కానీ నా వెనకైతే ఒకరు పడుతూనే ఉన్నారు, కానీ నాకు పదే పదే కనిపిస్తూనే ఉన్నారు. వాళ్ళని కూడా ఖచ్చితంగా మీకు చూపిస్తాను. ఇదంతా వచ్చేసి మన టెంపుల్ బ్యాక్ సైడ్ అండి. మాటికి కనిపిస్తూనే ఉన్నారు. చూడండి మీరు కూడా చూసేసేయండి. క్యూట్ కన్నయ్య అన్నమాట. చాలా క్యూట్గా ఉన్నాడు అనమాట. అస్సలు నేను ఈ కన్నయ్యనైతే మర్చిపోలేకపోయా. ఇదంతా టెంపుల్ బ్యాక్ సైడు ప్రసాదం కౌంటర్ అండి. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కంపల్సరీ ఈ టెంపుల్ని దర్శనం చేసుకోండి. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. థ్యాంక్ యూ అండి. బాయ్ అందరికీ.